కారుమూరి నాగేశ్వరరావు. ఇతను ఎవరు? వైసీపీ మాజీ మంత్రి. రైతులు తడిచిన పంట ధాన్యానికి సంబంధించి రేటు ఇప్పించమంటూ ధాన్యం తడిచిపోయింది అయ్యా అంటే, ధాన్యం తడిచిపోతే నేనేం చేయాలరా ఎరిపప్ప అన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అదేమంటే ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న అన్నాడు. సో ఆ బుజ్జినాన్న గారు ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన ఏమనట్లా, ఆయన మంచోడు, సౌమ్యుడు, ఆయన కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు, వైసీపీని ఏమి చేయలేక. ఏం చేయాలి? 151 సీట్ల మధ్యలో 5 లేపి 11 నుంచి కూర్చోబెట్టారు. ఇంకా అంతకుమించి ఏం చేయాలి? సరే ఆ 11 కూడా వద్దంతేనా? రైట్, 2029లో అదే అయింది, తదాస్తు. మరి ఇప్పుడు నేనేం చెప్పాలి? మొన్న మీకు బాగా గుర్తుంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి మీద ఈడీ దాడి చేసింది, లేదా సెర్చ్ చేసింది. ఎందుకు? దస్తగిరి ఏం చెప్పాడు? మొత్తం డీలు 40 కోట్లు, అందులో నా వాట 5 కోట్లు. ఏం డీలు? వివేకానంద రెడ్డిని చంపితే ఇచ్చే డబ్బు. అందులో ఆ డబ్బు అసలు ఎక్కడిది, ఎవరిచ్చారు, ఆ ఇచ్చిన డబ్బు ఎడిట్ వెళ్ళింది, ఇదంతా క్రాస్ చెక్ చేస్తూ పోతే మన అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో లేనటువంటి 24 లక్షలు 34 లక్షలు దొరికున్నాయి. సో అక్కడ కూడా ఈడీ చెప్పింది ఏంటి? వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటి, హవాలా రూపంలో డబ్బు అటు ఇటు మూవ్ అయింది, అండ్ లెక్కగా మించినటువంటి డబ్బు, ఈ లెక్కల్లో చూపినటువంటి డబ్బు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పేసి. ఒక మనిషిని చంపడానికి అంత మొత్తం డబ్బు ఆఫర్ చేసింది ఎవరు? విదేశాల్లో ఉన్న వాళ్ళ, ఇక్కడ ఉన్న వాళ్ళ? అయితే వాళ్ళు ఎవరు? అసలు ఆ డబ్బు ఎక్కడికి? ఒక నార్మల్గా ఉన్నటువంటి ఒక దస్తగిరికి ₹1 అప్పచెప్పారంటే ఇక పైన అసలు ఎంత మొత్తంలో డబ్బు అటు ఇటు రొటేట్ అయింది? దీనికి సంబంధించి కూడా దస్తగిరి అబద్ధం చెప్పలే, ప్రోర్గా మారి ఆ డబ్బు ఏ రకంగా వచ్చింది, ఎర్రగంగిరెడ్డి ఏం చెప్పాడు, మధ్యలో సునీల్ యాదవ్ ఏంటి, ఇక మొత్తం ఏడు మొత్తం చెప్పుకుంటూ వచ్చినప్పుడు మధ్యలో కొంతమంది అకౌంట్లో ఉందన్నమాట. బంగారు రూపంలో కొంత, డబ్బు రూపంలో కొంత, అదంతా కూడా ఆల్రెడీ సీజ్ చేశారు. సో అక్కడ క్లియర్గా వాళ్ళకి ఏం అర్థం కావాలి? అసలు రూట్ కాజ్ ఎక్కడ, దీనికి అసలు మెయిన్ అసలు ఎవరు, ఇది తెలియాలి కదా. అది తెలియాలంటే వైఎస్ అవినాష్ రెడ్డి కదా ఇక్కడ కీలకం. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న కొడుకులు వీళ్ళే. అదే ఈడీ ఇప్పుడు దాడి చేస్తే అది కూడా కూటమి ప్రభుత్వం కక్ష అంట. ఏంది అసలు? ఇప్పుడు కారుమూరి నాగేశ్వర దగ్గరికి వద్దాం. ఈ కారుమూరి నాగేశ్వరం అసలు ఎలాగంటే ఎండ్ టు ఎండ్ కరప్షన్ మొత్తం. వాళ్ళ కొడుకు సునీల్ని ముందు పెట్టాడు. ఏపీ బీరస్ కార్పొరేషన్ అప్పుడు వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు. అసలు ఆయనకు సంబంధమైన డిపార్ట్మెంట్ అది, ఆడ పట్టుకొచ్చారు డిప్యుటేషన్ అంటే. సో అదా తర్వాత వచ్చేసి రాజ్ కేసిరెడ్డి. అసలు ఆయనకే సంబంధం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సలహాదారు ఏదో ఉన్నాడట. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి అండ్ సునీల్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. ఇందులో విషయం ఏంటంటే వీళ్ళు మొత్తం ఇష్యూకి సంబంధించి మొత్తం ఇది చేస్తుంటే ఒక నోటు సగం చిరిగిన, సగం కట్ చేసిన నోటు హవాలాలో వాడతారు కదా, ఆ నోటు ఏంటంటే 15 కోట్ల రూపాయల హవాలా డబ్బు కోసం ఆ నోటు. తర్వాత కారుమూరి నాగేశ్వర కంపెనీలో కొంత డబ్బు వచ్చింది. కారుమూరి నాగేశ్వర కోడలు కీర్తి అనుకుంటా, ఆమె అకౌంట్లోకి కొంత డబ్బు, సునీల్ కొంత డబ్బు. ఎలా ఈ డబ్బు అంత అంటే ఈ డిస్టిలరీలు వీళ్ళవే కానీ వేరే వాళ్ళ పేరుతో ఉంటాయి, ఈ రవాణా చేసే వాహనాలు వీళ్ళవే కానీ వేరే వాళ్ళ పేరుతో ఉంటాయి. చివరికి మరలా డబ్బు వచ్చేసి వెళ్ళేది వీళ్ళ జేబుకే కానీ వేరే కంపెనీలు ఉంటాయి. మొన్న ఆ మధ్య ఎన్నికలప్పుడు చెక్ పోస్ట్ కొన్ని కోట్ల రూపాయలు దొరికాయి, ఈ డబ్బే. డెన్లో వచ్చి కొంత డబ్బు దాచారు, ఈ డబ్బే. ఎన్నికల్లో పంచారు, ఈ డబ్బే. ఇలా ఎంత దారుణం అంటే వీళ్ళు డబ్బుతో ఓట్లు కొనేయచ్చు, డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేస్తారు ఎర్రి పప్పలరి ఆంధ్రోళ్ళని జగన్మోహన్ రెడ్డి నమ్మి వైనాట్ 175 అన్నాడు. ఇప్పటికీ ఒక ఆంధ్రుడిగా నేను చెప్తున్నా, డబ్బు కోసం కక్కుర్తిపడి డబ్బిస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడే పనికి మాలిన మంద మన ఇండియా వ్యాప్తంగా ఉన్నారు. అందులో మన ఆంధ్రులు ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు నేను కొంతమందిని గమనించా, 2024 ఎన్నికలప్పుడు గమనించా. డబ్బు తీసుకొని వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఓట్లు వేశారు కొంతమందికి. ఏంటి అసలు ఆ బుద్ధి అంటే? డబ్బు ఇచ్చారు కదా అంతే. అదే జగన్మోహన్ రెడ్డి బలం. కానీ ఆ బలని తుత్తునీలు చేసింది ధర్మం. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది క్లియర్గా కారుమూరి నాగేశ్వరరావు సంబంధించి పక్కా ప్రూఫ్లు ఉంటే అదంటే కక్ష సాధింపంట. ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఈయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకు? ఈడీ ఆ రేంజ్లో ప్రూఫ్లు కోర్టు ముందు పెట్టింది. అవన్నీ చూసి కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకుండా ఉంటే అది కక్ష సాధింపు ఏంటి?
జడ్జిల కక్ష సాధింపా